స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ని కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 9ని విడుదల చేయడం జరిగింది. జీవో నెంబర్ 9 ప్రకారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వటంతో అటు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ 27%, ఇటు బీసీల రిజర్వేషన్ 42%, మొత్తం 69% రిజర్వేషన్లకు చేరటంతో ఈ విడుదల చేసినటువంటి జీవో పైన తెలంగాణ రెడ్డి జాగృతి సంస్థకు చెందినటువంటి బి మాధవ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. రిజర్వేషన్ల పరిమితి ఈ జీవో ద్వారా 50% కంటే పెరిగింది, దాటిపోయింది. కాబట్టి ఈ జీవో పైన నిర్ణయం తీసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే గౌరవ తెలంగాణ హైకోర్టు ధర్మాసనము ఈ పిటిషన్ పైన అక్టోబర్ 8వ తారీఖు 9వ తారీఖు విచారణ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జీవో ద్వారా జరగటానికి వీల్లేదు, 42% రిజర్వేషన్ పైన జీవో నెంబర్ 9 పైన స్టే విధించడం జరిగింది. ఈ స్టే విధించడంతో అటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి, మరొక పక్క 42% రిజర్వేషన్లు సాధించాలనుకున్నటువంటి బీసీల ఆశలను పై నీళ్లు చల్లినట్లుగానే అయిపోయింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జీవో పైన ఇచ్చినటువంటి స్టే తోటి బీసీ వర్గాలు కొంత అసంతృప్తికి లోనైనట్లుగానే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు చేసింది. మనం ప్రయత్నాలను తప్పుపట్టలేం కానీ ఆ ప్రయత్నాల్లో లోపాలు ఉండటం వల్ల రిజర్వేషన్లు సాధించలేకపోయినాం. మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ల సాధనకి బిల్లు పెట్టింది. ఆ బిల్లులో లోపాలు ఉన్నాయనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము 285 సెక్షన్ ఏకి సవరణ చేస్తూ ఒక సవరణ బిల్లుని గవర్నర్కు పంపితే ఆ సవరణ ఎట్లా చేశారు అనేటటువంటి దానిపైన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ దగ్గర ఆ సవరణ బిల్లు కూడా పెండింగ్లో ఉండిపోయింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రయత్నం చేసింది. బట్ ఈ జీవో పైన హైకోర్టులో కేసులు వేయటం జరిగింది. ఇవాళ హైకోర్టు ఇదే జీవో పైన స్టే ఇవ్వటం జరిగింది. స్టే ఇస్తూ పూర్తి కౌంటర్ దాఖలు చేయమని పిటిషన్దారులకు 2 వారాల గడువు, తర్వాత ప్రభుత్వానికి 4 వారాల గడువు ఇచ్చినటువంటి సందర్భంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది? స్థానిక సంస్థల్లో బీసీలు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు సాధించగలుగుతారా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం దొరకకుండా అయిపోయింది. అడుగులు ముందుకు పడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి రిజర్వేషన్లు సాధించడానికి ప్రభుత్వం ముందున్నటువంటి మార్గాలు ఏంటి అనేటటువంటి దానిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భవిష్యత్తులోనైనా రిజర్వేషన్లు సాధించాలి అంటే ప్రభుత్వము చేయాల్సినటువంటిది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మనం తమిళనాడు ఎక్స్పీరియన్స్ తీసుకున్నా ఇదే జరిగింది. మనం ఇప్పుడు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించాలన్నా ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నంతో సాధ్యమయ్యేటటువంటి అవకాశాలు మనలాంటి దేశంలో కనపడవు. గతంలో ఉన్నటువంటి చట్టాలు కానీ, గతంలో ఉన్నటువంటి తీర్పులు కానీ అదే చెప్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వము ఇప్పటికైనా తన వైఖరిని, ధోరణిని మార్చుకొని రిజర్వేషన్లు సాధించాలనేటటువంటి చిత్తశుద్ధి కనుక ఉంటే పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్టము ద్వారా కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటైతే, రెండోటటువంటి అంశము మనం చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల సహకారంతో, ముఖ్యంగా బీసీల సంఘాలతోటి, మేధావులతోటి ఒక అఖిల పక్షాన్ని తీసుకువెళ్ళి కేంద్రం పైన రిజర్వేషన్లు సాధించడానికి ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రయత్నాలు జరగకుండా, ఈ విధమైనటువంటి ప్రయత్నాలు లేకుండా గతంలో ప్రభుత్వం చేసినటువంటి బిల్లు కానీ, సవరణ బిల్లు కానీ, జీవో కానీ ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో, వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకోవాలి, తన దృక్పథాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మూడో అంశంగా ఏంటి అని అంటే, ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ డెడికేటెడ్ కమిషన్ సిఫారసులపైన నమ్మకంగా ఉందో ఆ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు రిజర్వేషన్లు సాధించే విధంగా లేవు.
ప్రభుత్వం నియమించినటువంటి ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు అంత బలంగా లేదు. రిజర్వేషన్లు సాధించే అంత బలమైనటువంటి రిపోర్టు లేదు, సిఫారసులు కూడా లేవు. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. డెడికేటెడ్ కమిషన్లో బలమైనటువంటి రిపోర్ట్స్ రావాలి. అది రిజర్వేషన్లు సాధించడానికి అది మార్గం అవ్వాలనేటటువంటి విషయాన్ని గమనించాలి. దాంట్లో ముఖ్యంగా ఎవరు వెనకబాటుతనానికి గురయ్యారు, ఎందుకు రిజర్వేషన్లు మనం 23% నుంచి 42% పెంచుతున్నాం అనేటటువంటి ఒక సహేతుకమైనటువంటి సాంకేతికమైనటువంటి సిఫారసులు సూచనలు చేయాలా. అది జరగలేదు. అది జరగకపోవటం వల్లనే ఇవాళ కోర్టులలో ప్రభుత్వం యొక్క వాదన బలహీనంగా ఉంది, స్టేలు రావటం జరుగుతుంది, రిజర్వేషన్లు రాకుండా పోతుంది. కాబట్టి బీసీలలో ఎంబీసీలు సంచార జాతులు పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నారు. వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత దక్కలేదు. వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం దక్కటానికే మేము రిజర్వేషన్లను 23% నుంచి 42% పెంచుతున్నాం అనేటటువంటి సిఫారసు డెడికేటెడ్ కమిషన్లు ఉండాలా. అట్లాంటి సిఫారసులు, అట్లాంటి బలమైనటువంటి సిఫారసులు లేకపోవటం వల్లనే ఇవాళ మనం రిజర్వేషన్లు సాధించడంలో వెనకబడిపోయినా మన అడుగులు ముందుకు పడట్లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రభుత్వము ప్రయత్నాలను తప్పుపట్టలేము, కానీ ప్రభుత్వము చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో లోపాలు ఉండటం వల్లనే ఇవాళ మన అడుగులు ముందుకు పడట్లేదు, రిజర్వేషన్లు సాధించలేకపోతున్నాం. కాబట్టి పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్ట రూపంలో రిజర్వేషన్లు సాధించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో. అదేవిధంగా అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి. మూడోది, డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు మరింత బలంగా ఉండాలి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 134 బీసీ కులాల్లో ఇప్పటి వరకు 80 కులాలకు సర్పంచులుగా పోటీ చేసేటటువంటి అవకాశమే దక్కలేదు అనేటటువంటి ఒక బలమైనటువంటి సిఫారసులు డెడికేటెడ్ కమిషన్లో రావాలి. ఎంబీసీలకు సంచార జాతులకు న్యాయం జరగటానికే మేము రిజర్వేషన్లు పెంచామనేటటువంటి సూచన వస్తేనే మనం రిజర్వేషన్లు సాధించగలుగుతామనేటటువంటి విషయాన్ని గమనించాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.